ఓం నమ శివాయ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి ఆదోని శ్రీ శాంతమల్లేశ్వర స్వామి కొండపైన అమ్మవారికి కుంకుమార్చన ఎలా జరుగుతుంది ఏంటి అని ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చెప్తాను. ఫస్ట్ అయితే స్వామికి అభిషేకం అయితే చేస్తారు. పంచామృత అభిషేకము, నర్మదా నదీ జలంతో అభిషేకం. తర్వాత అమ్మవారికి కుంకుమార్చన అయితే జరుగుతుంది. అమ్మవారికి కుంకుమార్చన చేయడానికి భక్తులు ఎవరైనా కూర్చోవచ్చండి. ముందుగా మనము అక్కడ కూర్చున్న తర్వాత సంకల్పం చేసుకొని ఆచమనం చేసుకొని ఆ తర్వాత ముందుగా దీపం అయితే వెలిగించాలి. అమ్మవారి దగ్గర ఉన్న దీపము. ఆ తర్వాత అమ్మవారికి పువ్వులు, వస్త్రము, ఇంకా పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధము అమ్మవారికి సమర్పించిన తర్వాత అమ్మవారిని ఆవాహనం అయితే చేస్తామండి. అమ్మవారిని ఆవాహనం చేసిన తర్వాత కుంకుమార్చన అయితే స్టార్ట్ అవుతుంది. అక్కడ స్వామివారు చెప్తూ ఉంటారు మనం ఎలా చేయాలి ఏంటి అని. వాళ్ళు చెప్పినట్టు మనం చేయడమే, అంతే. అక్కడ అమ్మవారి దగ్గర శ్రీచక్రం ఉంది కదా, శ్రీచక్రంకి అయితే మనము కుంకుమ అయితే వెయ్యాలి. స్వామివారు అమ్మవారి అష్టోత్తరం అయితే చదువుతూ ఉంటారు. అమ్మవారి అష్టోత్తరం అయితే స్వామివారు చదువుతూ ఉంటారు. అమ్మవారి అష్టోత్తరం స్టార్ట్ చేసినప్పటి నుంచి పూర్తయ్యేంత వరకు కుంకుమార్చన చేయడం అనేది ఆపకూడదు. శ్రీచక్రంకి కంటిన్యూగా కుంకుమ అయితే వేస్తూ ఉండాలి మనము. ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మవారు శ్రీ శాంత భ్రమరాంబాదేవిగా కొలువై ఉన్నారు కొండపైన. మీరు అమ్మవారిని క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే చిరుమందహాసంతో అంటే నవ్వుతూ కనిపిస్తారు అమ్మవారు. మనము అదే పనిగా చూస్తే తెలుస్తుంది. అమ్మవారైతే శాంతంగా నవ్వులు చిందిస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారికి కుంకుమార్చన పూర్తయిన తర్వాత అగరబత్తి వెలిగించి ధూపం అయితే చూపించాలి. ఆ తర్వాత నైవేద్యము, తాంబూలం అయితే అమ్మవారికి పెట్టాలన్నమాట. తాంబూలం వచ్చేసి ఆకు, ఒక్కలు, ఇంకా నైవేద్యం వచ్చేసి ఫ్రూట్స్ కానీ ఏదైనా ఎవరైనా అన్నము కానీ తెచ్చింటారు కదా, అవి అమ్మవారికి సమర్పించేసి ఆ తర్వాత టెంకాయ అయితే కొట్టాలి. తర్వాత ఇవన్నీ సమర్పించిన తర్వాత ధూప దీప నైవేద్యం సమర్పయామి అని స్వామివారు చెప్తూ ఉంటారు. మనం అలా స్వామివారు చెప్పినట్లు చేయాలి. ఆ తర్వాత మంగళారతి, అమ్మవారికి హారతి అయితే ఇస్తారనమాట. ఇంకా హారతి ఇచ్చిన తర్వాత అమ్మవారికి పూలు, అక్షింతలు వేసి మనం దండం పెట్టుకోవాలి, అంతే. కుంకుమార్చన పూర్తయిపోయినట్టే. ఇక్కడ అమ్మవారికి పూజ పూర్తయ్యేసరికి శివయ్య స్వామికి డెకరేషన్ అంతా పూర్తి చేసేసి ఉంటారు. ఇంకా తర్వాత మహామంగళారతి అయితే చేస్తారనమాట. స్వామివారికి డెకరేషన్ ఎంత చక్కగా చేశారో చూడండి. తర్వాత స్వామివారికి హారతి అయిపోయిన తర్వాత ప్రసాదం అయితే ఇస్తారు. భస్మం, నీళ్ళు, పంచామృతము, ఇంకా నైవేద్యం పెట్టినది మనకైతే ప్రసాదంగా ఇస్తారు. ఆ తర్వాత హోమం అయితే స్టార్ట్ అవుతుంది. స్వామివారి అలంకరణ పూర్తయిన తర్వాత మేమైతే ఒక ఫోటో తీసుకున్నాము, ఇంతే. ఇంకే వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవ్వరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.